అమ్మా తల్లి, ఇన్ని రోజులు ఉంచుకొని మా ఇంట్లో ఉండి ఇప్పుడు నీ యొక్క కన్న బిడ్డ రాగానే వెళ్తానని పలుకుతుంది ఆ తల్లి. అవునమ్మా. అమ్మా గగాన కొట్టిన అంత కోసం చూసినావా? నీకు కన్ను పని చేసి మంచిగా ఉంటున్నా చెట్టుకు కొట్టాక రాకపోతే సరే నాయన. జై రేణుక మాతాకి. మీ ఇంట్లో ఉండుటాకు మా తల్లి కేవి పనిరా, 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 మీ ఇంట్లో ఉండుటాకు 11 మాసము నాకు మళ్ళీ పంపిస్తున్న తల్లి, 11 మాసము నాకు మళ్ళీ పంపిస్తున్న తల్లి, 11 మాసము నాకు. రేణుక మాతాకి. మీ ఇంట ఉండుటకు నా తల్లికి ఏమి పని లేదు. మరణ 11 మాసముల తర్వాత మళ్ళీ పంపించేది కదా. ఏమన్నట్టు అయ్యి పంట వాళ్ళ కొట్టేప్పుడు ఆంజనేయుడా స్వాహముల వారికి అమ్మ నాన్న పోయి అమ్మ తల్లి మా తల్లి అమ్మ నాన్న పోయి చల్లగా నన్ను దీవించరమ్మా. అమ్మ నాన్న పోయి స్వాహముల వారికి. అమ్మా తల్లి ఎంత ఉన్నట్టు నాకు ఏ భర్త కష్టాలు రాకుండా నన్ను చల్లగా చూసాను కదమ్మా. ఇప్పుడు నా యొక్క పుత్రుడైన పరిశ్రమకు వచ్చాడు, వాడిని ఏంటో నువ్వు తీసుకోపోతా అంటున్నాడమ్మా. సరేనమ్మా. నువ్వు వచ్చిన మాకు పిలిగా సంతానం కళ్ళు బాగా చేసిన ఇద్దరు పిలిగారు. ఇప్పుడు బండి ఇంకా గేమ్ మీద ఉన్నది. ఎందుకు పోతావు? ఉండవు బండికి గేమ్ మీద ఉన్నది ఇంకా. సరే నాయన, నువ్వు అన్న ప్రకారంగానే నీకు కూడా ఆ యొక్క రేణుక మాత మీకు చల్లగా చూసుడు కాక పెళ్లి చదువు కాక ఈ సంవత్సరం. జై రేణుక మాతాకి. తల్లి నీవు రాక అమ్మా
దేవి, అమ్మా తల్లి, నీవు మా ఇంటికి రాకముందు తినడానికి అన్నము లేక ఉండడానికి ఇల్లు లేక ఉండేవారమ్మా. నువ్వు ఎప్పుడైతే నీ పాదము మా ఇంటిలో పెట్టావో పట్టెడు అన్నంతో పిల్ల పాపలతో సుఖ సంతానాలతో చల్లగా ఉన్నామమ్మా. అట్లని పోయిన సంవత్సరం నాకు బలములు ఇచ్చావు, 7 సంవత్సరాలకు నాకు పండంటి బిడ్డ జన్మించిందమ్మా నీ ఆశీర్వాదం. సరేనమ్మా, ఆ యొక్క ఎల్లమ్మ తల్లి దీవెనలు నీకు ఎల్లవేళ ఉండు కాక. సరేనమ్మా. రేణుకా మాతాకి మళ్ళీ వచ్చును తల్లి, మరి పీకరు చేయకండి, మళ్ళీ వచ్చును తల్లి, మళ్ళీ పీకరు చేయకండి, మళ్ళీ వచ్చును తల్లి, మళ్ళీ పీకరు చేయకండి, మళ్ళీ వచ్చును తల్లి, మళ్ళీ పీకరు చేయకండి, మళ్ళీ వచ్చును తల్లి. చల్లంగా దీవెనలిచ్చి కన్నీరు పంపించండి, చల్లంగా దీవెనలిచ్చి కన్నీరు పంపించండి, చల్లంగా దీవెనలిచ్చి. రేణుకా మాతాకి పోచిగా సాయమ్మ, అయ్యా. నా తల్లిని చల్లగా పంపించండి, మరలా నేను మా తల్లిని పంపించాను కదా. సరే. జై రేణుగా మాతాకి, ఎప్పుడు మా ఆత్మలోన తప్పగా నిండువమ్మా, ఎప్పుడు మా ఆత్మలోన ఎప్పుడు మా ఆత్మలోన తప్పగా నిండువమ్మా, ఎప్పుడు మా ఆత్మలోన తప్పగా నిండువమ్మా, ఎప్పుడు మా ఆత్మలోన ఎప్పటికీ మమ్మోరాను తప్పగా నిండువమ్మా, ఎప్పటికీ మమ్మోరాను తప్పగా నిండువమ్మా, ఎప్పటికీ మమ్మోరాను తప్పగా నిండువమ్మా, ఎప్పటికీ మమ్మోరాను తప్పగా నిండువమ్మా, ఎప్పటికీ మమ్మోరాను. జై రేణుకా మాతాకి. అమ్మా దేవి, అమ్మా తల్లి, ప్రతి ఏడాది దసరా దినము రోజు నిన్ను ఘనంగా ఎత్తుకొని పూజలు చేస్తామమ్మా. సరేనమ్మా, నువ్వు ఎప్పటికీ మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని రక్షించి ఉంచావమ్మా. సరేనమ్మా. జై రేణుకా మాతాకి 11 మాసములకు మళ్ళీ వచ్చును తల్లి, 11 మాసములకు మళ్ళీ వచ్చును తల్లి, 11 మాసములకు మళ్ళీ పంపించును తల్లి, 11 మాసములకు మళ్ళీ పంపించును తల్లి, 11 మాసములకు. రణీయలము పల్లె పురమందు వేల సీత, రణీయలము పల్లె పురమందు వేల సీత, రణీయలము పల్లె మరువాక వీరజనైన పదిలో నాదరిచేదనురా, మరువాక వీరజనైన పదిలో నాదరిచేదనురా, మరువాక వీరజనైన. జై రేణుకా మాతాకి. సాయమ్మా, అయ్యా. 11 మాసముల తర్వాత మీ ఇంటికి మరలా పంపించదాను, మీరు సరేనయ్యా. వెళ్ళిరండి కదా. సరే. అమ్మా రేణుకమ్మ, ఇక ఆలస్యం అయ్యేది, ఆ దుర్మార్గులను హతమార్చవలెను, తొందరగా వెళ్దాం పద. జై రేణుకా మాతాకి. శ్రీ వెంకటేశ్వర